హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఇదేంటి అన్నది తెలుస్తుంది. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఈ పిండి ఏంటి అన్నది అర్థం కాదండి. మిల్లెట్స్తో చేసిన పిండి అండి ఇది. అంటే సిరిధాన్యాలన్నీ కలిపేసి పౌడర్ లాగా పిండి ఆడిపించానమాట. అంటే ఇడ్లీకి దోశకి. ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది పక్కా కొలతలతో నేను దీనికన్నా ముందు వీడియో అయితే అప్లోడ్ చేశాను. మొత్తం అంతా కూడా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మొత్తం వీడియోలో అయితే ఉంటుంది. దీనికన్నా ముందు వీడియో అయితే చూసేయండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో లింక్ కూడా పెడతాను. అక్కడికి కూడా వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ విషయం ఏంటంటే పిండిని ఏ విధంగా కలుపుకోవాలి, ఎలా కలిపి పెట్టుకుంటే ఎలా వస్తుంది అన్నది వీడియోలో అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక ఇడ్లీ రుబ్బుకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో ఇడ్లీ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఆ విధంగానే కలుపుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే దోశల రుబ్బుకి దోశల పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి అని అనుకుంటున్నారు కదా. కాదండి, రెండిటికి ఒకేలాగా కలుపుకోవాలి. ఇక్కడ అదే ట్విస్ట్ అనమాట. ఏంటి అంటే మనం మినపప్పు బియ్యం వేసుకున్న దోశలు ఎంత వాటర్ పోసినా పల్చగా పేపర్ కన్నా దారుణంగా వస్తాయి, అంత నీట్గా వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇవి మొత్తం అన్నీ సిరిధాన్యాలన్నీ కలిపాం కాబట్టి మనం వాటర్ ఎక్కువగా వేసేసి పల్చగా దోశలు వేసుకుందామంటే దోశలు అయితే పల్చగా వస్తాయి, కానీ రుబ్బు మాత్రం పల్చగా కలుపుకుంటే మాత్రం దోశలు అస్సలు రావండి. తిక్కుగానే కలుపుకోవాలి. ఇడ్లీకైనా తిక్కుగానే కలుపుకోవాలి, దోశలకైనా తిక్కుగానే కలుపుకోవాలి. ఒక నైట్ అంతా ఉంచుకోవాలన్నమాట. అంటే రేపు మనం ఉదయం టిఫిన్ పెట్టుకుంటామంటే నైట్ కలిపేసుకొని వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం కలుపుకోవచ్చు. మీకు ఇంకా ఫఫీగా కొంచెం స్పాంజ్ లాగా రావాలంటే తిన్న సోడా వాడండి. నేనైతే అది వాడొద్దనే చెప్తాను. లేదు మేము వాడతామంటే లైట్గా వేసుకోవచ్చు. రాత్రి రుబ్బు కలిపేసి పెట్టుకుంటే ఉదయానికి చక్కగా పులుస్తుందండి. ఇంకా తిన్న సోడా కూడా అవసరం లేదనమాట. చక్కగా పులిసి చాలా టేస్ట్ అయితే ఉందనమాట. పిండి అయితే హ్యాపీగా నైట్ అంతా నానబెట్టేసుకుంటే ఉదయానికి హ్యాపీగా ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ కావాలంటే దోశ. ఇప్పుడైతే నేను పిల్లలకి దోశ వేసి పెడుతున్నాను. సో నేను మీకు దోశ ఎలా వేయాలి అన్నది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఇడ్లీ కూడా పెట్టి చూపిస్తానండి. ఇడ్లీ కూడా వస్తుంది దీంతో. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇడ్లీ కూడా పెట్టి చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేసేయండి. ఇప్పుడు చూసారు కదా, నేను తిక్కుగా కలుపుకోవడం వల్ల పిండి పెనం మీద వేసి ఎక్కువగా పల్చగా స్ప్రెడ్ చేస్తే చాలా పల్చగా రేకుల్లా వస్తాయి. అందుకే తిక్కుగా కలుపుకోవాలని చెప్పాను. ఎందుకంటే ఇందులో రాగి పిండి ఉంది, గోధుమలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, కొర్రలు ఉన్నాయి, అబ్బో చాలా రకాలు ఉన్నాయి. వీటి వల్ల కొన్ని దోశలు అన్నవి పలచగా రావండి, పెనానికి అంటుకుపోతాయి అన్నమాట. సో అందుకే తిక్కుగా కలుపుకుంటే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒక పక్క చపాతీలాగా ఉంది, ఒక పక్క రాగి దోశల అట్టులాగా కూడా ఉంది. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయిందండి. మేమైతే పలుకుల చట్నీ ఎక్కువగా వాడుతూ ఉంటాము. కారంగా ఏ చట్నీ చేసుకున్నా సూపర్ అంటే సూపర్ అనమాట. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఉదయాన్న మీరు హ్యాపీగా ఒక కొంచెం థిక్గా కాకుండా పలచగా చేసి ఒక 4 గంటలు పెట్టారంటే పిల్లలకి డే అంతా కూడా చాలా హెల్తీగా పనిచేస్తుంది. అంత బాగుంటుంది. ముందు ముఖ్యంగా మా పండు అంటే మా పెద్దవాడు తిండు అసలు ఇలాంటివి. కానీ తింటాడా లేదా అని టెస్ట్ చేశానంటే వాడికి ఆ టేస్ట్ ఎలా ఉందా, కొత్తగా ఉందా, లేకపోతే తిన్నాడేమో అనుకున్నాను. కానీ హ్యాపీగా తినేసాడు. అడిగితేనేమో చాలా బాగుందమ్మా, టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎప్పుడు మామూలు దోశలాగా లేదు, ఇది డిఫరెంట్గా ఉంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.